గురుగారు నెక్స్ట్ మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి విదేశీయానం ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు. సో, వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మిథున రాశిలోనే మొన్నటి వరకు సంచరించినటువంటి గురువు ఇప్పుడు కర్కాటక రాశికి సంచరిస్తున్నారు కాబట్టి రెండో స్థానంలో గురువుతో పాటు శుక్రుడితో పాటు మనకి రవి కూడా ఆరంభమై ఉన్నారు కాబట్టి ఈ 3 తరుణంలో మిథున రాశి వారికి అనుకున్నది ఖచ్చితంగా కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. స్వస్థానంలో ఉన్నటువంటి గురువుకి రెండో స్థానంలో ఉన్న గురువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలానే రెండో స్థానంలో గురువు రాగానే వీరికి అనుకున్నటువంటి సంపద నెరవేరుతుంటే, అలానే జాబ్స్ కూడా ఇంతకుముందు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఇంతకుముందు ఎక్కడైనా ప్రయత్నం చేసినటువంటి జాబులు లేదు అని చెప్పినా కూడా ఇప్పుడు వారికి కాల్స్ వస్తాయి, జాబ్ ఉంది రండి అని చెప్పేసి. అలాంటి అవకాశాలు వీరికి చేతి నిండా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వీరు అందిపుచ్చుకోవాలి. అవకాశాన్ని ఇది చిన్నదిలే ఇది పెద్దదిలే అని చెప్పి వదులుకోకూడదు. అందిపుచ్చుకుంటే కనుక ప్రతి అవకాశం కూడా వీరికి మంచి ఆదాయాన్ని ఇస్తుంది, మంచి నేతృత్వాన్ని వీరికి కనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి మిథున రాశి వారికి ఇటీవల మనకి ఏంటంటే కనుక జూన్ 2వ తారీఖున మారినటువంటి గురు భగవాని వల్ల రాజకీయ రంగంలో వీరికి అద్భుతంగా మంచి స్థానం వస్తుంది. మిథున రాశి వారికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మంచి స్థానమే కాకుండా పదవులు కూడా వస్తాయి వీరికి ఊరికనే. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా కనిపించేటువంటిది అయితే కనబడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. అలానే ఏదైనా రాజకీయ రంగంలో ఇంతకుముందే ఉన్నారంటే కనుక వారికి పదవులు కూడా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఏ పదవైనా సరే అందిపుచ్చుకుంటూ ఉండాలి. 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన మంచిది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి జీవితంలో పనికిరావు. ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కనుక జూన్ 2వ తారీఖు గురువు మారాడు కాబట్టి జూన్ 17వ తారీఖు నుంచి వీరు వ్యాపారం నిమిత్తంగా ఏదైనా వ్యాపారం కూడా వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాంటి వ్యాపారాలు అంటే కనుక ఫ్యాన్సీ షాపు, మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, అలాంటి కిరాణా షాప్స్, అలాంటి పూజ సామాగ్రి షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, కాస్మెటిక్ షాప్స్ ఇలాంటివి కూడా వీరు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి పనికిరావు. ఇక ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక పెళ్లి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అన్నదమ్ముల నుంచి కానీ ఆ అక్క చెల్లెల నుంచి కానీ వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు వీరికి కుదిరేలా కనిపిస్తుంది. దక్షిణ వైపుకి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అలానే భార్యతో విడిపోయినటువంటి వారు మిథున రాశి వారు ఉంటే కనుక వారు కూడా మాట్లాడుకుంటే ఖచ్చితంగా పనే వేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలన్నీ కూడా సానుకూల పడేటువంటి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా వీరు ముందుకు వెళ్తే కనుక విడిపోయినట్టు భార్య భర్తలు కూడా కలిసే అవకాశం ఉంది. అలానే పిల్లలు పెద్దలు చెట్టుకోలు గుట్టుకోలేని వాళ్ళు కూడా మళ్ళీ అందరు రకాలుగా కలుసుకునేదాకా ఉమ్మడి కుటుంబంలో ఉండేదానికి ప్రయత్నం చేసుకుంటే కనుక ఆ బాధలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. అదే రకంగా మిథున రాశి వారికి అనుకున్న కార్యం ముందుకు వెళ్ళాలన్నా, జాబులోంచి వెసులుబాటు రావాలన్నా కూడా ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే మంచి జాబ్ అయితే వీరికి వస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా వీరికి మెండుగానే కనిపిస్తూ ఉంటాయి. అలానే వీరికి ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రకారంగా మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది వీరిలోను. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎవరి దాంట్లో చెప్పారని చెప్పి పెట్టుబడి పెట్టకూడదు. ఈ డబ్బులు తీసుకుపోయి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. అందుకని చెప్పేసి వీరి వ్యాపారం వీరే చేసుకోవాలి. అలానే మెడికల్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంటుంది. కానీ నరదిష్టి నరకోశత కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు వీరికి చంద్రుడికి సంబంధించిన దోషం ఒకటి కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఏం చేయాలంటే కనుక బియ్యం 1 కిలో పావు, అలానే ఉలవలు, బ్రౌన్ కలర్ శనగలు ఇవన్నీ కూడా 3 రకాలు పావు కిలో అని చెప్పలేను, లేదా కిలో పావు చెప్పినా సరే ఎక్కడైనా దగ్గరలో ఆలయం ఉంటే కనుక ఆ దానం వారికి ఆచార్యుల వారికి కానీ అక్కడ అయ్యవార్లకు కానీ పంతులు గారికి కానీ దానం ఇచ్చాలి. అక్కడ తీసుకోపోతే కనుక నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేసుకుంటే ఇవన్నీ కూడా అందులో పోసేసేయాలి. మాసానికి ఒకసారి 3 మాసాలు చేసుకుంటే సరిపోతుంది. శనివారం లేదా మంగళవారం రోజు చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు, భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, అన్నదమ్ములైనా చేసుకోవచ్చు, ఎవరైనా విడిగా వెళ్ళైనా చేసుకోవచ్చు. అలానే వీరికి నువ్వుల నూనె, మనకి మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె ఒక 100 గ్రాముల నుంచి 200 ml తీసుకొని ఉదయించే సూర్యుడికి ఆదివారం రోజున ఒక 5 నిమిషాలు చూపించేసి ఆయిల్ని ప్రతిరోజు కూడా 1 టీ స్పూన్ చేతిలో వేసుకొని ఒక డ్రాప్ వచ్చేసి తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 దగ్గర అంటే ఎక్కడైతే మనకి జాయింట్స్ బోన్స్ ఉంటాయో అక్కడ వీరు ప్రతినిత్యం కూడా ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి నరదిష్టి నరఘోష కాకుండా ఆ ఒక ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు కానీ అలానే గ్రహాలకి దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా కొంతమేర పటాపంచలేపేది వీరి మీద ఎక్కువగా శుభదృష్టి చూపించే విధంగా అయితే కనపడతా ఉంటుంది. అలానే వీరు ప్రతినిత్యం కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకోవాలి. వారంలో ఒక రోజైనా సరే సోమవారం చేసుకుంటే సరిపోతుంది. అలానే కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని తల చుట్టూ తిప్పేసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు దిగదార్చుకొని వారి ముందు వేసేసుకొని కాల్చి వేసేయాలి. అక్కడ కొండ కింద దాన్ని చూస్తూ కూర్చోవాలి. అలానే వీరికి 2 నిమిషాలు 3 నిమిషాల వరకు ఇది చేసుకుంటూ ఉంటే నరదిష్టి నరఘోష అయితే దగ్గర రాకుండా ఉంటాయి. అలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక ఎవరికైనా ఒక 3 4 టిఫిన్స్ కానీ, భోజనాలు కానీ, బట్టలు కానీ దానం చేస్తే వీరికి అద్భుతంగా ఫైనాన్షియల్ ఇష్యూకి సంబంధించి కానీ అలానే వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు తినేటువంటి కానీ వండేటువంటి వంటలో
కర్రీస్లో ఇంగు వాడాలి. ఇంగు వాడితే వీరికి అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య, స్టమక్ రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అండ్ దేవుని సంబంధించి అయితే కనుక నవగ్రహాలు తిరుగుతూ ఉండాలి. హనుమాన్కి గారెల దండ వేయడం, హనుమాన్కి మనము పూజ చేసుకోవడం, హనుమాన్కి ఆకుమాల వేసుకోవడం, హనుమాన్కి గారెల దండ వేసుకోవడం, హనుమాన్కి ఆకు పూజ చేయించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. వీరికి కనిపించేటువంటి అంటే కలిసి వచ్చే రంగు ఏంటంటే కనుక వైట్ అండ్ వైలెట్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎల్లో కలర్ కూడా వీరికి బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏంటంటే కనుక 2, 4, 6 ఈ 3 నెంబర్లు కూడా వీరికి 6 మాసాలు చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే తూర్పు, పడమర 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక దేవుని దండం పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. వినాయక స్వామివారిని ఎక్కువ కొలుచుకుంటూ ఉండాలి. గుంజులు తీయాలి, వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తే. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వాళ్ళు అనుకున్నది సాధించడానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని మిథున రాశి వారు కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ 6 మాసాలు ప్రయత్నం చేసుకోవచ్చు.